నేను ఏ పార్టీ తరఫున సామాన్యురాలిగా మాట్లాడుతున్నా. సామాన్యురాలిగా సామాన్యుడు పడే బాధను చూసి చెల్లించి మాట్లాడుతున్నా. రైట్. అయితే ఈ సందర్భంలో నేను ఒక మాట గుర్తు చేస్తాను. 111 జీవో నుంచి మొదలెడదాం. రేవంత్ రెడ్డి మీద ఫస్ట్ కేసు పెట్టినటువంటి ఏదైతే డ్రోన్ ఎగరేసిండో కేటీఆర్ ఫామ్ హౌస్ దగ్గర నుంచి మొదలెడదాం 111 జీవోకి సంబంధించి. రైట్, సునీతారెడ్డి గారు. మీరు చెప్పింది 100% కరెక్ట్ అండి. అదే దాంట్లో కేసులో జైల్లో కూడా వచ్చింది కదా. మరి ఈ రోజు ఆయన అడుగుతున్నాడు కదా కేటీఆర్ గారు దమ్ముంటే కూర్చో అని. రెండోదండి విద్యాసాగర్ రావు గారు చెప్పిండ్రు అని హైడ్రా మంచిది అని మేము చెప్పాము. అది చెరువులని పెద్ద చిన్న తేడా లేకుండా అక్కడ ఏదైతే ఎంక్రోచ్మెంట్స్ అయినాయో అవన్నీ పద్ధతిగా కూల్చితే బాగుంటది అనేది దానికి కన్ఫైన్ అయి చెయ్యాలని చెప్పినాము. మీరు పెద్దోళ్ళని కాపాడి చిన్నోళ్ళకు పొట్టగొట్టమని కాదు. ఇప్పటిదాకా మనకు అనలిస్ట్ గారు చెప్పారు. ఇప్పుడు అయ్యప్ప సొసైటీ గురించి మనకు అయ్యప్ప సొసైటీలో గత ప్రభుత్వము డ్రామానే ఆడింది, ఈ ప్రభుత్వము డ్రామానే ఆడుతుంది. నేనేమంటున్నాండి సార్, ఇప్పుడు కూడా అయ్యప్ప సొసైటీలో అసలు రిజిస్ట్రేషన్లు కావట్లేదు సార్. అవును, ఓన్లీ నోటరీ అవుతా ఉన్నాయి. మళ్ళీ ఇప్పటికి కన్స్ట్రక్షన్స్ కూడా ఆగుతలేవు అక్కడ, అన్ని హై రైజ్ కన్స్ట్రక్షన్స్. ఒక్క నిమిషం, వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు అసలు ఎవరెవరు కబ్జాలు చేసిండ్రో నోటీస్ పావని గారు ఒక్క నిమిషం, సునీత గారు మాట్లాడిద్దాం. లెట్ హర్ కంప్లీట్. సునీత గారు ప్లీజ్ గో. నేను అనేది ఏంటంటే రిజిస్ట్రేషన్లు కావట్లేదు అంటే లీగలా ఇల్లీగలా? ఇల్లీగల్ అయితేనే మనకు రిజిస్ట్రేషన్లు కావు. నేను మొన్న రీసెంట్ గా ఒకటి ఫ్లాట్ చూడడానికి వెళ్ళాను అవినాష్ గారు. అక్కడ వెళ్తే అక్కడ వాళ్ళు SFTకి 8,000 రూపాయలు చార్జ్ చేస్తున్నారు కట్టి మనకు ఫ్లాట్ అమ్మడానికి. అక్కడ ఇల్లీగల్ దందా నడుస్తా ఉంది. కానీ వాళ్ళు ఏమంటారు, అంత బ్లాక్ మనీ ఇవ్వాలి, మీకు రిజిస్ట్రేషన్ కాదని ముందే చెప్తున్నారు. నేను అదే క్వశ్చన్ అడిగినాను అక్కడ బిల్డర్ ని, అదేంటండి రిజిస్ట్రేషన్ కాకుండా మరి మీకు పర్మిషన్ ఎట్లా వచ్చింది, మీరు ఈ బిల్డింగ్ ఎట్లా కట్టుతున్నారు, ఎట్లా అమ్ముతున్నారు, మళ్ళీ దీనికి రెంట్లకి ఎట్లా పోతున్నది, ఈ నుంచి ఇట్లా రోడ్లు ఎట్లా వేసిండ్రు, దీనికి కరెంట్ ఎట్లా ఇచ్చిండ్రు, మరి హైడ్రా అనేది ఒకటి ఉన్నది కదా, మరి అది ఏం చేస్తున్నది, ప్రభుత్వం అనేది ఉంది కదా, మరి రిజిస్ట్రేషన్ కానిది అంటే ఇది ప్రభుత్వం ఆమోదం లేదన్నట్టే కదా సార్. మరి అవన్నీ చూస్తున్నారు అని నేను అడుగుతున్నాను. మొన్న కొత్తగా మనకు హైడ్రా కమిషనర్ రంగనాథ్ గారు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి ఒక మాట చెప్పిండ్రు. నేను ఏదైతే హైడ్రా అనేది ఏర్పాటైన తర్వాత కట్టిన వాటికి యాక్షన్ తీసుకుంటా ఇంకా అని చెప్తున్నారు. మరి మీకు ఒక లిమిట్ ఉన్నది అనుకున్నప్పుడు మీరు బిఫోర్ కట్టినాటికి మరి పేదల ఇల్లు కూడా కూలగొట్టిరు. ఇప్పుడు అమీన్పూర్ చెరువు దగ్గర కానివ్వండి, అక్కడ ఎక్కడ మనకు ఫామ్ హౌస్లు కూలగొట్టినారు. కొంతమంది పాపం అదే విల్లాస్ కట్టుకున్నారు, గృహప్రవేశం ఇచ్చిన తెల్లారి పోయిగా కూలగొట్టినారు. మరి వాళ్ళ బాధ ఏంటి, వాళ్ళ బాధకు రిలీఫ్ ఏంటి? ఇప్పుడు మనం దాని మీదే కదా చర్చ పెడుతున్నాము. 100 ఇళ్ళు కట్టేసుకున్నారు. మరి వాడికి పర్మిషన్ ఇచ్చినోడు బాగున్నాడు, వాడికి పర్మిషన్ ఇచ్చి డబ్బులు దండుకున్నాడు బాగున్నాడు, అన్ని బాగున్నాడు. మరి లోన్లు పెట్టుకొని వాళ్ళ జీవిత కాలము పెన్షన్ డబ్బు వస్తే ఆ పెన్షన్ డబ్బు 80 లక్షల రూపాయలు పెన్షన్ డబ్బు రిటైర్ అయినాక ఒక ఆడ మనం ప్రశాంతంగా ఉందామని వైఫ్ అండ్ హస్బెండ్ ఊరు బయట విల్లా కొనుక్కున్నారండి. గృహప్రవేశమైన తెల్లగారు మీరు కూల కొడుతూ నెత్తి గోడ కొట్టుకొని ఏడుస్తున్నాడు ఆయన పెద్ద మనిషి. మరి వీళ్ళందరూ బాధకు అర్థమైంది. వీళ్ళ బాధ ఎవరు తీర్చాలి? సునీత గారు మా గవర్నమెంట్ తప్పలేదు అంటే అసలు ఈ ఆఫీసర్స్ ఎందుకు పర్మిషన్ ఇస్తున్నారు? ఈ ఆఫీసర్ అదే ఆఫీసర్లు ఇంకా ఎందుకు కూల కొడుతున్నారు? ఈ అయ్యప్ప సొసైటీ మీద మరి ఎవరు కాపాడుతున్నారు అయ్యప్ప సొసైటీని అనేది మనకు అర్థం కాని విషయంగా తయారైంది. ఏ గవర్నమెంట్ వచ్చినా మొట్టమొదలు పోతారు, దడ 2 బిల్డింగ్లు కూల కొడతారు, వస్తారు, వాళ్ళతో ఒప్పందాలు చేసుకుంటారు, కమిషన్లకి కక్కుర్తుపడుతున్నారా, మరి వాళ్ళతోటి ఏమైతున్నది అనేది మనకు తెలియదు. కానీ ఏమంటే ఆరంభ శూరత్వం లాగా ఎవరినో ఒకటి పట్టుకుంటాడు, ఒక బిల్డింగ్ కూడా కొడతారు, తర్వాత మొత్తం లాబింగ్ చేసుకుంటారు. నేను హైటెక్ సిటీ కట్టినప్పుడు చూస్తే మొత్తం ఖాళీ ప్లేసే ఉండనండి. అక్కడ మొత్తం ఖాళీ ప్లేసే ఉండే. 3 గవర్నమెంట్లు అంత ముందు తెలుగుదేశం గవర్నమెంట్ కానీ, కాంగ్రెస్ గవర్నమెంట్ కానీ, మనకు BRS గవర్నమెంట్ కానీ ఇన్ని వచ్చినాయి. అయినా మొత్తం ఇక్కడ సందు లేకుండా నిండిపోయింది. ఇప్పుడు మన దానికి పర్మిషనే లేదు. మరి ఎవరు తప్పు చేస్తున్నట్టు? ప్రభుత్వాలు తప్పు చేస్తున్నట్టే కదా. ప్రభుత్వాలే కట్టాలి ఇప్పుడు డబ్బులన్నీ కొడితే, ప్రభుత్వ అధికారులు కట్టాలి, దాని పర్మిషన్ ఇచ్చిన వాళ్ళు కట్టాలి. ఇవాళ కడుతున్నారు. ఎన్ని కన్స్ట్రక్షన్లు ఉన్నాయో చూడండి. ఇప్పుడు పోయి మీరు కెమెరా తీసుకొని రండి, అయ్యప్ప సొసైటీలో ఎన్ని బిల్డింగ్లు అండర్ కన్స్ట్రక్షన్లు ఉన్నాయో. రైట్ సునీత గారు, దీనికి సంబంధించి వెంకట్ గారు సమాధానం ఇస్తామంటున్నారు. వెంకట్
ఎందుకు ఇవన్నీ ఎందుకు మనకు ఒక మాట రైట్ వెంకట్ గారు, యా గో హెడ్. ఎంత ఎంత అంటే మనకు ఎంత దరిద్రమైన కల్చర్ నడుస్తుంది, ప్రజల్ని మోసం చేస్తుంటాయి ఇక్కడ.